భారత్ రైల్వేలు శరవేగంగా నూతన సొబగులు అద్దుకుంటున్నాయి. అయితే వందే భారత్ రైలు తెచ్చిన ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు హైడ్రోజన్ రైలు ప్రారంభించింది. దీంతో రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైనట్లయింది. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. ఇందుకు ఆ హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలేంటి? దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ హైడ్రోజన్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపత్ సెక్షన్ లో నడుస్తుంది. 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 10 కోచ్లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 2600 మంది ప్రయాణించొచ్చు. త్వరలోనే కల్కా, సిమ్లా వంటి సాంస్కృతిక వారసత్వ రైల్వే లైన్లోనూ హైడ్రోజన్ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురానున్నారు. साथियों, जो भारतीय रेल है एक गरीब परिवारों की, मिडिल क्लास परिवारों की सवारी है, लेकिन 2014 से पहले तक रेलवे की क्या स्थिति थी ये आप अच्छे से जानते हैं. कांग्रेस सरकार नई ट्रेनों की झूठी घोषणा करके आराम से बैठ जाती थी. हमारे जो रेलवे स्टेशन है इनको तो कांग्रेस ने अपने हाल पर छोड़ दिया था. यहां तक कि अंग्रेजों के जमाने में जो स्टेशन बने थे उनकी सूद लेने वाला भी कोई नहीं था. साथियों, भारतीय रेल का नेटवर्क इतना विशाल है कि रोज उसमें जितने यात्री सफर करते हैं उतनी तो कई देशों की आबादी भी नहीं है. रेलवे के विकास के जो काम आज हो रहे हैं ये 30-40 वर्ष पहले हो जाने चाहिए थे. మన దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్ రైళ్లు పైన ఉండే కరెంటు తీగల నుంచి విద్యుత్ను తీసుకుంటాయి. కానీ హైడ్రోజన్ రైలు మాత్రం సొంతంగా కరెంటును ఉత్పత్తి చేసుకుంటుంది. దీనికోసం రైల్లో ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అనే చిన్నపాటి పవర్ ప్లాంట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. తొలిసారిగా జర్మనీ దీన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా పరిమితంగా నడుపుతున్నాయి. మన దేశంలోనూ అడుగు ముందుకు పడింది. $1200 కిలోవాట్ల సామర్థ్యం ఉండే ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరుగుతుంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ ను ట్యాంకుల రూపంలో రైలు మోసుకెళ్తుంది. ఆక్సిజన్ ను పరిసరాల్లోని గాలి నుంచి సేకరిస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ ను ఉపయోగించుకొని రైలు ముందుకెళ్తుంది. ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3200 HP. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ਭਰਾਵੋ, ਦੁਨੀਆ ਦੇ ਵੱਡੇ ਵੱਡੇ ਦੇਸ਼ ਇਸ ਵੇਲੇ ਆਰਥਿਕ ਮੰਦੀ ਦਾ ਬਹੁਤ ਬੁਰਾ ਹਾਲ ਆ. ਦੇਖੋ, ਆਪਾਂ 7% ਸਾਲਾਨਾ ਦੇ ਜਿਹੜੀ ਆਪਣੀ GDP ਆ ਗਰੋ ਕਰ ਰਹੇ ਆ, ਪਰ ਵੱਡੇ ਵੱਡੇ ਦੇਸ਼ ਜਿਵੇਂ ਮੈਂ ਕਿਹਾ ਅਮਰੀਕਾ ਵਰਗੇ 2% ਦੀ ਗਰੋਥ ਤੇ ਆ. ਇਹ ਕੀ ਦੀ ਗਰੋਥ ਆ? ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਜੀ ਦੀ. ఇది శుద్ధ ఇంధన పరిజ్ఞానం. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. అందువల్ల హానికారక పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. మామూలు రైలుతో పోలిస్తే ధ్వని కూడా తక్కువే. రైల్లోని నాన్ స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది.
అందువల్ల ఏదైనా లీకేజీ తలెత్తినా అది గాల్లోకి వెళ్లి పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ షట్ ఆఫ్ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. ఈ రైల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. అవి హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులపై ఎప్పటికప్పుడు కన్నీసుంచుతాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సెకండ్లలోనే అప్రమత్తం చేస్తాయి. భద్రతకు ప్రాధాన్యమిస్తూ లోకో పైలట్ క్యాబిన్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ హైడ్రోజన్ రైలును పూర్తిగా భారతదేశంలోనే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సాంకేతిక ప్రమాణాలతో దేశీయంగా డిజైన్ చేసి మేధా సెర్వో డ్రైవ్స్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ భాగస్వామ్యంతో తయారు చేశారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ఇంజనీరింగ్ ప్రతిభను చాటి చెప్పింది. సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి సొంతంగా సృష్టించే స్థాయికి భారత్ ఎదిగిందనడానికి ఈ హైడ్రోజన్ రైలే నిదర్శనం. ఈ చారిత్రాత్మక ఘట్టం కేవలం రైల్వే ప్రయాణాన్ని మార్చడమే కాకుండా రాబోయే తరాలకు కాలుష్య రహిత, స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును అందించడానికి భారత్ వేసిన ఒక బలమైన ముందడుగని చెప్పొచ్చు.